వర్షాలు ఎక్కువగా రావడం వల్ల పంట నాశనం అయిపోయింది. వాళ్ళని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఆదుకోమన్నాడు. అంటే ఈయన రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రం యొక్క విషయాల కన్నా ఎక్కువగా ఏదో చేస్తానని మభ్య పెడతానని తప్పితే డిజైన్ అన్నాడు, డిజైన్కి డబ్బులు లేవు. ఇలాగా ఏ పరిస్థితులు లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి మనకి. అయినా కానీ అన్ని పథకాలకి కూడా లాస్ట్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చూసుకునేటోళ్ళకల్లా కంప్లీట్గా ఫెయిల్ అయింది. కాబట్టి మనం మొదటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నేను అందరినీ అడిగేది ఏంటంటే, ఒక్కసారి మనం బుద్ధి చెప్తే సరిదిద్దుకుంటాడు. పరిపాలన చేయట్లేదు, అసలు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, అమ్మకి తల్లికి మొత్తం ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. కానీ దావు చెప్తున్నారు, ఒట్టి చేతులతో వస్తున్నారు. చెప్పినవన్నీ కూడా పూర్తిగా ఏమీ కూడా ఒక్కరు కూడా సాధించుకోలేదు. ఈ రోజున కేంద్రం మన మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ గురించి గట్టిగా అయితే వచ్చే పరిస్థితి, అయినా స్పెషల్ స్టేటస్ అడగట్లేదు. కాబట్టి ఈ అన్ని విషయాల్లో ఈ రోజున అరకు మన జోన్లో తీసేసి భువనేశ్వర్ కలుపుతారు, వారిని కూడా మరి ఆందోళన కలిగించే అంశం. కంప్యూటర్ ల్యాబ్ స్టార్ట్ చేసి విశాఖపట్నం, హైదరాబాద్ వెళ్ళి అక్కడ విద్యార్థులు కంప్యూటర్ విద్యకి నగరాలు వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు రాజమండ్రికి కంప్యూటర్ విద్యను తీసుకొచ్చింది కనుక మా ఫాదర్ అయితే ఈ రోజున కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాజమండ్రిలో కానీ టీసీఎస్ సెంటర్ లేకపోతే ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు విశాఖపట్నం, విజయవాడ వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పరిస్థితి. తను ఒక సైనికుడిలాగా నించుని ఆ ప్రాజెక్టును నించోబెట్టి ఈరోజు కొన్ని లక్షల మందికి ఆర్థికంగా కూడా సహాయం చేసినట్టే. ఎందుకంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రోజున ఇక్కడ టీసీఎస్లో రాస్తున్నాడు. ఇంత డైరెక్టర్ హర్ష్ కుమార్ గారు మా రాజీవ్ గాంధీ విద్యా సంస్థలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఫ్రీగా సుందరగించి నువ్వు అక్కడ ప్రాజెక్టుని స్థాపించు, అది ప్రతి కాలేజీకి వచ్చే ప్రాజెక్టే, నువ్వు నించుని దాన్ని బలపరచానంటే రాత్రనగా పగలనగా కష్టపడి అక్కడ నించుని అప్పు చేసి ఆ ప్రాజెక్టుని నించోబెట్టి ఈ రోజున కొన్ని లక్షల మంది విద్యార్థులకి అక్కడ ఎగ్జామ్ రాసే వెసులుబాటు తీసుకుని వచ్చాడు. అంతేకాదు ఒక ఖచ్చితమైనటువంటి మేనిఫెస్టోతో మేము ముందుకు వస్తున్నాడు. ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటి వరకు కూడా సుందరికి రాజకీయాలకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కానీ మా నాన్నగారు చేస్తున్నటువంటి పోరాటంలో మా ఫ్యామిలీ పడుతున్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో దాంట్లో వన్ ఆఫ్ ద పాత్ర సుందరి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంటికి వచ్చే వరకు మా అందరికీ కూడా టెన్షనే. ఆయన ఆరోగ్యం చూసుకోవడం కానీ, ఎందుకంటే మా ఫాదర్ ఎన్ని ప్రజా పోరాటాలు చేస్తున్నారు. ఎక్కడైనా చిన్న అట్రాసిటీ జరుగుతుంటే శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు బై రోడ్